హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యమునా సిస్టర్స్. మా ఊరి అమ్మవారి గ్రామదేవత పండగ అయితే అయ్యింది. మా ఊరి అమ్మవారి గ్రామదేవత కుంచుమాంబ అమ్మవారు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ అయితే కుంచుమాంబ అమ్మవారి పండగ జరుగుతుంది. చాలా గ్రాండ్గా చేస్తారు. పండగ చాటినప్పటి నుంచి అండ్ పండగ అయినంత వరకు రోజుకొక ప్రోగ్రామ్ అయితే పెడతారు. ఈ వీడియో వచ్చేసి అమ్మవారి సారి ఊరేగింపు. అమ్మవారి పండుగ థర్స్డే అయితే అమ్మవారి సారి ఊరేగింపు అయితే ట్యూస్డే చేస్తారు. అండ్ చాలా గ్రాండ్గా అయితే అవుతుంది. అమ్మవారి సారి ఊరేగింపుకి అయితే అమ్మవారికి బిందుతో నీళ్ళు తీసుకొని వెళ్ళి టెంపుల్ వరకు నడుచుకొని వెళ్తారు. నడుచుకొని వెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర అమ్మవారికి అయితే పాదాభిషేకం చేస్తారు వాటర్తో. నేనైతే 3 years బ్యాక్ అయితే వెళ్ళాను ఇలా బిందుతో నీళ్ళు పట్టుకొని. తర్వాత ఇంక ఎగ్జామ్స్ వల్ల ఆ టైంలోనే ఎగ్జామ్స్ అయితే ఉండేవి. సో వెళ్ళడానికి అయితే అవ్వేది కాదు. మళ్ళీ ఇయర్ అయితే నాకు వెళ్ళడానికి అయ్యింది. ఇయర్ కూడా అవుతుందా అవ్వదా అనుకున్నాను, కానీ అమ్మవారి దయ వల్ల అయితే ఇయర్ అవ్వింది నాకు. అమ్మవారి సారి ఊరేగింపు అయితే మధ్యాహ్నం జరుగుతుంది. అండ్ మధ్యాహ్నం కూడా మనకు అంత ఎండ అనిపించదు. ఒక్కొక్కసారి కొంచెం క్లౌడీగానే ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పర్లేదు, ఎందుకంటే కమిటీ మెంబర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. లైక్ వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ అండ్ కాలకుండా వాటర్ అయితే వేస్తారు రోడ్డు మీద. సో అంత కాలినట్టు అయితే ఏమి అనిపించదు. అమ్మవారి భక్తి దయతో అయితే మనకు అయితే అసలు ఎండ అనిపించదు. అండ్ శారీ ఊరేగింపుకి అయితే రెడ్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకోమంటారు. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ రెడ్ అండ్ ఎల్లో ఉంటే ఓకే, లేకపోతే ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. రెడ్ అండ్ ఎల్లో అయితే ట్రెడిషనల్ కలర్స్ కదా, సో రెడ్ అండ్ ఎల్లో అయితే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. లేని వాళ్ళు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఈ సిస్టర్స్ అయితే మన ఫాలోవర్స్ అంట హాయ్ చెప్తున్నారు. ఇంకో సిస్టర్ అయితే హాయ్ చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు. అమ్మవారి సారి ఊరేగింపుకి వెళ్ళిన దారిలోనే దుర్గమ్మ తల్లి, పోల్పులమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ దండం పెట్టుకొని అలా సారి ఊరేగింపుకి అయితే వెళ్ళాము. నేనైతే అమ్మవారి పండుగ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రతి ఇయర్ ఈగర్గా వెయిట్ చేస్తాను. మెయిన్గా నాకు అమ్మవారి పండుగలో ఇష్టమైనది సారి ఊరేగింపు. అండ్ అమ్మవారికి సారి ఊరేగింపు అప్పుడు బిందుతో నీళ్ళు పట్టుకెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడు అమ్మవారి పండుగ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తాను. టెంపుల్ లోపలికి లైన్లో పంపిస్తారు. తీసుకొచ్చిన నీళ్ళు అయితే అమ్మవారికి పాదాభిషేకం చేస్తారు. అమ్మవారి సారి ఊరేగింపుకి అయితే డ్రోన్ అయితే ఫ్లై చేయడానికి మా బావకే చెప్పారు. మా బావ వచ్చాడు డ్రోన్ ఫ్లై చేయడానికి. అమ్మవారి సారి ఊరేగింపు అయిపోయాక భోజనాలు అయితే పెడతారు. టెంపుల్ దగ్గర నుంచి భోజనాల దగ్గరికి వెళ్ళడానికి అయితే ఆటో పెడతారు. అండ్ కమిటీ మెంబర్స్ అయితే అన్నీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు అందరూ కలిసి. అమ్మవారి సారి ఊరేగింపు ఫుల్ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. మీ ఊర్లో ఏ అమ్మవారి పండుగ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.